ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుందా అంటే అవునని అంటున్నారు మాజీ క్రికెటర్. సిఎస్కే పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చే పేరు ధోని. ధోని లేకపోతే సిఎస్కే టీమే లేదు అన్నంతగా మారింది సిఎస్కే టీం. ధోని మంత్రాతోనే సిఎస్కే టీం అనేది నడుస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ అయితే ధోని బ్యాటింగ్ రావాలని, మాక్సిమం అందరూ అవుట్ అయిపోయిన ధోని బ్యాటింగ్ వస్తే చాలా అనుకుంటారు చాలా మంది ఫ్యాన్స్. ధోని అంటే అంత క్రేజ్ ఉంటుంది సిఎస్కే కి. మనకు సిఎస్కే టీం కొన్నంత క్రేజ్ బహుశా ఏ టీం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ధోని అంటే అంత క్రేజ్ ఉంటుంది. అటువంటి ధోని మరలా నెక్స్ట్ సీజన్ లో ఆడకపోవచ్చు అనేసరికి ఎలాగైనా సరే ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా ధోనిని చూడడానికి చాలా మంది స్టేడియానికి తరలి వెళ్తున్నారు. ఒకవైపు మరలా ధోనిని చూడలేమనే బాధ, ఈ సీజన్ అయినా సరే కల్లారు చూద్దామని ఫ్యాన్స్. మన మాజీ క్రికెటర్స్ మాత్రం బహుశా ఇదే ధోనికి చివరి ఐపీఎల్ కావచ్చని, ధోనికి ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయని, ధోని రెగ్యులర్ గా ఏ క్రికెట్ ఆడడం లేదు కాబట్టి ఓన్లీ ఐపీఎల్ లో ఆడడం వలన మ్యాచ్ ప్రాక్టీస్ కూడా తక్కువగా ఉండడంతో ధోని అనేది ఐపీఎల్ కి స్ట్రగుల్ అవుతున్నాడని చెప్తున్నారు మాజీ ప్లేయర్స్. కాబట్టి ధోని తన చివరి ఐపీఎల్ ఆడేసి రిటైర్మెంట్ ప్రకటిస్తారని మాజీ ప్లేయర్స్ చెప్తున్నారు. కాబట్టి దీంతో ఇండియన్ ఫ్యాన్స్ అలాగే సిఎస్కే ఫ్యాన్స్ మాత్రం చాలా బాధకు గురవుతున్నారు. ఇప్పుడు ధోని లేకుంటే సిఎస్కే టీం ఎలా ఉంటుందో చూడాలి.